హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. నేను మీకు కాకరకాయ పులుసు అస్సలు చేదు లేకుండా ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ కాకరకాయ పులుసు అయితే అద్భుతంగా ఉంటుంది. అస్సలు కాకరకాయ తినని వాళ్ళకు కూడా ఇది ఒకసారి చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మరుసటి రోజుకైతే ఇంకా బాగా ఉంటుందండి. ఈరోజు చేసుకుంటే రేపటికి ఇంకా బాగుంటుంది. ఈ కాకరకాయ పులుసు ఎలా చేయాలో టక్టకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కచక్క చూసేయండి, చక్కగా చేసేసుకోండి. మీరు ఈ కాకరకాయ పులుసు కోసం అయితే చేసుకోవాల్సింది ఏంటంటే, ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టి పెట్టుకోండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ కాకరకాయ పులుసు అయితే మనం పొంగల్ అలా చేసుకుంటాం కదండి, దానికి నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. అలాగే అన్నంలో కలుపుకొని తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చింతపండు అయితే నానబెట్టి పెట్టుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకోండి. ఇప్పుడు కడాయి వేడి చేసుకోండి. దీంట్లో 1 స్పూన్ నూనె వేసుకోండి. దీంట్లో ఒక గుప్పెడు వేరుశనగపప్పు, అంటే ఒక అరకప్పు దాకా వేరుశనగపప్పు తీసుకున్నాను. చిన్న కప్పుతో ఒక అరకప్పు తీసుకున్నాను. దీన్ని బాగా వేయించుకోండి. మంచిగా కలర్ మారి దోరగా వేగిపోవాలి. ఇవి బాగా వేగేంత వరకు సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోండి. తర్వాత దీంట్లో ఈ వేరుశనగపప్పు చూడండి, ఇప్పుడు కొంచెం కలర్ మారి కొంచెం మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయింది కదా. తర్వాత దీంట్లో మనం ఒక గుప్పెడు నువ్వులు, అంటే ఒక కప్పుతోటి ఒక కప్పు మీరు వేరుశనగపప్పు తీసుకుంటే దాంట్లో ఒక అరకప్పు దాకా నువ్వులు తీసుకోండి. తెల్ల నువ్వులు తీసుకున్నాను నేను. నల్ల నువ్వులు తీసుకుంటే ఏంటంటే కలర్ మనకి అంత మంచిగా రాదనమాట, అందుకని తెల్ల నువ్వులు తీసుకున్నాను. తర్వాత 1 చెంచా జీలకర్ర వేసుకున్నాను. వీటిని కూడా బాగా దీంట్లో ఈ నూనెలో బాగా వేయించేసుకోండి. ఇప్పుడు నువ్వులు బాగా చిటపట్లాడడం స్టార్ట్ అయ్యాయి. మనకు వేరుశనగ పప్పు కూడా మంచిగా దోరగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి ముక్కలు బాగా కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని దీన్ని మనం తీసి పక్కన పెట్టేసుకుందాము. దీన్నైతే మనం పౌడర్ కొట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 నుంచి 4 చెంచాలు నూనె వేసుకోండి. దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, ఎందుకంటే కాకరకాయలు మనం దీంట్లో వేపాలి కాబట్టి. మీరు ఒకవేళ దీంట్లో నూనె తక్కువ వేసుకోవాలనుకుంటే మీరు ముందుగానే కుక్కర్లో కాకరకాయ ముక్కలు 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుని తీసుకుంటే ఒక 2 చెంచాల నూనె అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకి నూనె బాగా వేడైపోయాక దీంట్లో మనం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాము. కాకరకాయ ముక్కలు అయితే నేను ఇలా కట్ చేసుకున్నానండి, రౌండ్గా కట్ చేసుకున్నాను. వీటిని మీరు కుక్కర్లో కూడా 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుని తీసుకుని పెట్టుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇలా నూనెలో వేసి వేయించేస్తే కొంచెం చేదు కూడా తక్కువ అవుతుంది మనకి. ఇప్పుడు చూడండి, మనం ఇలాగా ఈ నూనెలో కాకరకాయలు వేసి బాగా కలిపేసి దీన్ని మనం మూత పెట్టేసి అలా వదిలేద్దాము. ఇవి వేగడానికైతే మనకు కొంచెం టైం పడుతుందండి. ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు అయితే మనకి టైం పడుతుంది. దీని మీద మూత పెట్టేసి అలా వదిలేద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనకి కాకరకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఆల్మోస్ట్ మనకి ఒక ముక్కాలు ఇది వరకు మగ్గిపోయాయి, బాగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేస్తామంటే ఒక ఉల్లిపాయనైతే నేను కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లో వేసుకున్నాను. మీరు ఉల్లిపాయలు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ ఉల్లిపాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాను. దీంట్లో చిటికెడు పసుపు కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కలిపేసుకుని మరో 2 నుంచి 3 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాము. ఉల్లిపాయలు ఉడకడానికి అయితే టైం పట్టదు, కానీ మన కాకరకాయ ముక్కలు కూడా ముక్కాలు వరకు వేగాయి. ఈ ఉల్లిపాయలతో పాటు మొత్తం బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం వీటిని కలిపేసి బాగా మూత పెట్టేసి ఇంకో 2 నిమిషాలు వదిలేద్దాం. ఉల్లిపాయలు మరీ మెత్తగా అవ్వనక్కర్లేదండి, కొంచెం కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది పులుసు. ఇప్పుడు చూడండి, మనం ఇవి కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. మనం ఈలోగా ఏం చేస్తామంటే, ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మన వేరుశనగపప్పు, నువ్వులు, కొబ్బరి, జీలకర్ర ఇవన్నీ వేసి వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకగా దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. అంటే మనకి మరీ మెత్తగా వేసుకోవాలనుకుంటే అది కొంచెం నూనె ఉంటుంది కదా మనకి నువ్వుల్లో, వేరుశనగపప్పులో, అందుకని కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. అందుకని కొంచెం బరకగా చేసుకోండి. ఇప్పుడు మనం ఈ కాకరకాయ ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఈ పౌడర్ వేసేసుకుందాము, వేయించుకున్న పల్లీల పౌడరు. తర్వాత కారం ఒక 2 చెంచాలు వేసుకుని దీన్ని బాగా కలిపేద్దాం. ఈ నూనెలో ఈ పొడిని, ఈ కారాన్ని కొంచెం సేపు వేగనిద్దామండి.
అప్పుడే మనకి పచ్చి వాసన లేకుండా బాగుంటుంది. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసం కూడా దీంట్లో వేసేద్దాం. చింతపండు రసం నేను చెప్పినట్టు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ చింతపండు రసాన్ని కూడా ఫస్ట్ నీళ్లు పోయకుండా ఈ నూనెలో ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. వేగిన తర్వాత మనం నీళ్లు పోస్తే పచ్చి వాసన లేకుండా బాగుంటుంది. ఇప్పుడు బాగా ఒక 2 కప్పుల దాకా నీళ్లు పోసేసుకోండి. నీళ్లు పోసుకొని ఈ పులుసు బాగా ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా ఉడకాలి. అప్పుడే మన కాకరకాయ ముక్కల్లో ఉన్న చేదు మొత్తం పోతుంది ఈ చింతపండు రసం వల్ల, ఈ మనం వేసిన పొడి వల్ల. దీంట్లో కావాలంటే మీరు ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు, వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. బెల్లం ముక్క వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనకి చూడండి నూనె పైకి తేలింది, బాగా కాకరకాయ పులుసు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఎంజాయ్ చేయడమే. తప్పకుండా ట్రై చేయండి. ఈ కాకరకాయ పులుసు మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పులుసు వేసుకుని కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంతవరకు ఉంటా మీ విజీ.